ప్రకృతి ఒడిలో పచ్చని చెట్లు మధ్యగా వీస్తున్న మృదువైన గాలి, ప్రభాత వేళల్లో వినిపించే పక్షుల మధుర స్వరాలు, ఈ విశ్వం పవిత్ర నాదంలా అనిపించే అమూల్యమైన ఆ క్షణం. మన తెలుగు సాంప్రదాయం, ప్రకృతి అందాలు, దేవాలయాల మహిమలను మీ ముందుకు తీసుకువచ్చే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. ఈరోజు మనం దర్శించబోయేది నాగిరెడ్డిపల్లి ఆశ్రమంలో ఉన్న దివ్యమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఈ దివ్య దర్శనాన్ని పూర్తిగా అనుభవించేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. నాగిరెడ్డిపల్లి ఆశ్రమం అనేది భక్తులకు ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఒకే చోట ఎన్నో దేవతల అవతారాలను దర్శించుకోవచ్చు. ప్రత్యేకంగా అమ్మవారి ఆలయం వైపు వెళ్ళే మార్గం చాలా అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడు మనం అమ్మవారి పవిత్రమైన నవరూపాలను గురించి తెలుసుకుందాం. శైలపుత్రీ దేవి శక్తి యొక్క మొదటి రూపం, స్థిరత్వానికి ప్రతీక. బ్రహ్మచారిణి తపస్సు సాధనకు సంకేతం. చంద్రగంట ధైర్యం శక్తి కలిగించే రూపం. కూష్మాండ సృష్టి శక్తికి ప్రతీక. స్కందమాత తల్లి ప్రేమ రక్షణ. కాత్యాయని ధైర్యం పరాక్రమానికి చిహ్నం. కాలరాత్రి చెడును తొలగించే శక్తి. మహాగౌరి పవిత్రత శాంతి. సిద్ధిదాత్రి సిద్ధులు వరాలు ప్రసాదించే దేవి. ఈ 9 రూపాలు మన జీవితానికి ఒక మార్గదర్శకం. ఇక్కడ మనం పరమేశ్వరుడు అయిన శివుడి యొక్క వివిధ రూపాలను కూడా దర్శించవచ్చు. శివుడు అనేది కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, సృష్టి స్థితి లయలకు కారణమైన పరమాత్మ. నటరాజ స్వరూపం సృష్టి నాట్యం చేసే రూపం. అర్ధనారీశ్వరుడు శివశక్తి ఏకత్వానికి ప్రతీక. భైరవ స్వరూపం చెడును తొలగించే శక్తి. దక్షిణామూర్తి జ్ఞానం ఇచ్చే గురువు. లింగ రూపం అనంతమైన శక్తి యొక్క సూచన. ప్రతి రూపం మనకు ఒక గొప్ప జీవన సత్యం చెబుతుంది. శివుడు అంటే శాంతి, శివుడు అంటే శక్తి. ఇప్పుడు మనం విష్ణుమూర్తి యొక్క పవిత్రమైన దశావతారాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ధర్మాన్ని కాపాడడానికి విష్ణుమూర్తి 10 అవతారాలు ధరించాడు. మత్స్యావతారం ప్రళయం నుండి రక్షణ. కూర్మావతారం సముద్ర మథనానికి సహాయం. వరాహ అవతారం భూమిని రక్షించిన రూపం. నరసింహ అవతారం భక్తుణ్ణి కాపాడిన శక్తి. వామన అవతారం అహంకారాన్ని దక్కించిన రూపం. పరశురాముడు అధర్మాన్ని శిక్షించిన యోధుడు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. శ్రీకృష్ణుడు ప్రేమ జ్ఞానం ఇచ్చిన అవతారం. బుద్ధుడు శాంతి మార్గం చూపిన వాడు. కల్కి అవతారం భవిష్యత్తులో ధర్మస్థాపన కోసం వచ్చే ఈ రూపం. ఈ అవతారాలు మనకు చెబుతున్న సందేశం ఒకటే, ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన దైవ స్వరూపం గురించి తెలుసుకుందాం. అదే దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడు అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమ్మిళిత రూపం. అంటే సృష్టి స్థితి లయ అన్నీ కలిసిన రూపం. దత్తాత్రేయ స్వామి 3 తలలతో దర్శనమిస్తాడు. ఇవి బ్రహ్మ విష్ణు శివుడి ప్రతీకలు. ఈ ప్రతిమా రూపాల్లో సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య స్వరూపం కూడా దర్శనమిస్తుంది. ధైర్యం శక్తి విజయానికి ప్రతీకగా భావించబడతారు.
ఈ ప్రతిమా రూపాల్లో వారాహి అమ్మవారి శక్తివంతమైన స్వరూపం కూడా దర్శనమిస్తుంది. ఆమె భక్తులను కాపాడే పరిరక్షకా దేవిగా ఆరాధించబడుతుంది. ఈ ప్రతిమా రూపాల్లో గాయత్రీదేవి అమ్మవారి పవిత్ర స్వరూపం కూడా దర్శనమిస్తుంది. ఆమె జ్ఞానం, విద్య, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. ఇలాంటి పవిత్ర దేవాలయాలు, ఆశ్రమాలు, ప్రకృతి అందాలు వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు చూస్తున్న మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మీ యాత్రకు మా వీడియోలు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. ఇప్పుడు మనం విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుణ్ణి అయిన గణపతి స్వామిని దర్శించుకుంటున్నాం. ఏ శుభకార్యమైనా గణపతి ప్రార్థనతో ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తి అవుతుందని నమ్మకం. మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక శాంతిని అనుభవించిన ఈ ప్రయాణం మీ హృదయాన్ని ఆనందంతో నింపిందని ఆశిస్తున్నాను. ఇలా నాగిరెడ్డిపల్లి ఆశ్రమంలో ఉన్న ఈ దివ్యమైన క్షేత్రంలో ప్రతి అడుగు ఒక భక్తి మార్గం, ప్రతి విగ్రహం ఒక జీవన సత్యం చెబుతుంది. ఈ ఆలయంలో ప్రతి అడుగు ఒక ఉపదేశం, ప్రతి విగ్రహం ఒక జీవన మార్గదర్శకం. ఇక్కడ శ్రీ కనకదుర్గ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే దివ్యశక్తి. ఈ ఆశ్రమంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి శాంతి, ఆనందం, భక్తి లభిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పవిత్ర క్షేత్రాల దర్శనాలు, మరిన్ని ఆధ్యాత్మిక యాత్రలు మరియు ప్రకృతి విశేషాల గురించి మరిన్ని వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి దివ్య కరుణ మీ అందరిపై ఎల్లప్పుడూ ప్రసరించాలి. మళ్ళీ ఇంకొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుసుకుందాం. ఓం శక్తి, ఓం నమః శివాయ.